అందరికీ నమస్కారం. ఈరోజు గోరింటాకు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయంలో రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకినంతనే ఓ మొక్క పుడుతుంది. ఈ వింతను చెలులు పర్వతరాజుకు చెప్పగా సతీసమేతంగా చూసేందుకు వస్తారు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్ పార్వతీ రుధిరాంశతో జన్మించాను, నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి చిన్నతనంతో ఆ చెట్టు ఆకును కోస్తుంది. ఆమె వేళ్లు ఎర్రగా అవుతాయి. అయ్యో, బిడ్డ చేయి కందిపోయినదనుకునే లోపుగానే పార్వతీదేవి, నాకు ఏ విధమైన బాధ కలుగలేదు, పైగా చాలా అలంకారంగా అనిపిస్తోంది అంటుంది. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది. అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకు, కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలికారు. గౌరీదేవికి సంబంధించిన ఆకు కాబట్టి గౌరీ ఇంటి ఆకు అని పిలిచేవారు. కాలక్రమేణా ఈ పేరు గోరింటాకుగా మారింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మన తెలుగు కథలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.